4 లేబర్ కోడ్స్తో పాటు వీబీజీ రామ్జీ చట్టం, విత్తన చట్టం రద్దు చేయాలంటూ 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని చేపట్టిన జాతీయ సమ్మె విజయవంతమైందని సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్, ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి కన్నూరి డానియల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా టేకుమట్ల మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ ఏఐటీసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కొనసాగించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్న వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా జాతీయ విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ సమ్మెకు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలకటి రాజయ్య మాదిగా సంపూర్ణ మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల కార్మిక సంఘాలన్నీ కలిపి 29 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులపైన పెద్ద ఎత్తున భారం వేసింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ సమ్మె పిలుపునివ్వడం జరుగుతోంది. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. అందులో భాగంగానే టేకుమట్ల మండల కేంద్రంలో హమాలీ కార్మికులు, ఆశా కార్మికులు, అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికులు కూడా ఈరోజు పని బంద్ చేయడం జరిగింది. ఈ కార్మికులు ఈరోజు సమ్మెలో ఉంటూ ఉన్నారు. ఈ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈరోజు కేంద్రంలో జరుగుతున్నటువంటి 4 లేబర్ కోడ్ల విధానం వల్ల నష్టం జరిగేది ఏముందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంది. మీడియా వ్యాప్తంగా, జాతీయ మీడియాలో ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంది. కానీ పనిచేసే ఏదైతే 8 మంది ఉంటారో ఉన్నప్పటికీ వాళ్ళతో సంఘం పెట్టుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు 100 మంది ఉంటే సంఘం పెట్టుకోవాలి. 100 మంది లేకపోతే 100 మందికి తక్కువ ఉంటే సంఘం పెట్టుకునే అవకాశం లేదు. ఈ లేబర్ కోడ్లు 4 కోడ్లు లేబర్ కోడ్లు విభజించడం మూలంగా సంఘాలు పెట్టుకునే అవకాశాన్ని కోల్పోవడం జరిగింది. ఈరోజు 10 మంది అమలు కార్మికులు ఉంటే ఒక సంఘాన్ని పెట్టుకునేది. కానీ ఈరోజు 100 మంది ఉంటే తప్ప సంఘాన్ని పెట్టుకునే అవకాశం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఏ కార్మికుడైతే 18,000 జీతాన్ని తీసుకుంటూ ఉన్నాడో అతన్ని సూపర్వైజర్గా కేటాయిస్తూ ఉండరు. ఆ 18,000 తక్కువ జీతం ఉన్న వాడిని కార్మికులు కేటాయిస్తూ ఉండరు. 8 గంటల పని విధానాన్ని 12 గంటల పని విధానం చేసింది. సూపర్వైజర్ను కంపెనీ ఇష్టమైతే ఉంచుకుంటుంది, లేకపోతే ఈ సూపర్వైజర్ అవసరం లేదంటే కంపెనీ ఇష్టానుసారం, మేనేజ్మెంట్ ఇష్టానుసారం ఎప్పుడైనా తొలగించవచ్చు. ఈ కార్మికులకు పిఎఫ్ సౌకర్యాన్ని, ఈఎస్ఐ సౌకర్యాన్ని, ప్రమాద బీమా సౌకర్యాలు ఉండేటివి. కానీ ఇప్పుడు ఈ 4 లేబర్ కోడ్ల వల్ల ఈ సౌకర్యం అనేది ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి ప్రైవేట్ పరం చేస్తూ ఉంది, ప్రైవేట్ పరానికి అప్పచెప్తూ ఉంది. ఇట్లాంటి కార్మికుల యొక్క సమస్యలను 10 గంటలు పెంచుతూ ఈరోజు ఉద్యోగం తుమ్మితో ఊసిపోయే ఉద్యోగ భద్రత ఉండదు. 10 గంటల వేగం పెంచుతూ ఉండరు, శ్రమను దోసుకుంటూ ఉండరు. ఇట్లాంటి విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యతిరేకంగా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పకూడదు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ సమ్మెకు సిద్ధమైన సమ్మె సైరన్ మోగిస్తూ ఉండరు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున టేకుమట్లో కూడా సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి ఈరోజు విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ సమ్మె కనుక కేంద్ర ప్రభుత్వం కనుక విధానాలు 4 లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఈ సమ్మె ఉధృతం జరుగుతూ ఉంటుంది. ఈ సమ్మె ఇంతటితో ఆగేది కాదు, పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతారు. కాబట్టి రానున్న కాలంలో తక్షణమే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా పార్టీ పక్షాన, అలాగే ఏఎస్టీ కార్మిక సంఘం పక్షాన, ఆశా కార్యకర్తల పక్షాన, అమలు సంఘం పక్షాన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.